అనగనగా మాహిష్మతిపురం పక్కనే రేవా నది. మామూలుగా మన ఆర్యావర్తంలోని నదులు పేరుకే నదులు కానీ చూడడానికి వైశాల్యానికి మాత్రం పెద్ద కాలువల్లాగా ఉంటాయి. అయితే ఈ నదులు సృష్టి మొదలైనప్పటి నుండి ఒక ఋషి తపస్సు నదిగా సాగడమో లేదా ఒక మహాపతివ్రత నదిగా ప్రవహిస్తూ ఉండడమో జరుగుతూ ఉండేది. వెడల్పు తక్కువైనా నదులు లోతుగానే ఉంటాయి. సరే మన కథలోని రేవా నది దగ్గరికి వచ్చేద్దాం. సాధారణంగా నదులకు కానీ ప్రదేశాలకు కానీ వంశాలకు కానీ ఒక చరిత్ర, ఒక పురాణ కథ ఉంటుంది. అలాగే ఈ రేవా నదికి కూడా ఒక పురాణ కథ ఉంది. పూర్వం కార్తవీర్యార్జునుడు మరియు పరశురాముల మధ్య వైరం, పరశురాముడు కార్తవీర్యార్జున్ని చంపడం, ఇదంతా ఈ నదీ ప్రాంతంలోనే జరిగిందని ప్రసిద్ధి. ఈ కథను ఆ ప్రాంతవాసులు మర్చిపోలేదు, ముఖ్యంగా మాహిష్మతిపుర వంశీకులైన హైహయులు మర్చిపోలేదు. ఈ లోకల్లోని మానవుల మనస్సులను కొన్ని అనూహ్యమైన భావాలు నడిపిస్తూ ఉంటాయి. ఒక వంశంలో ఎవడో ఒకడు మంచో చెడ్డో ఒక గొప్పదనిపించుకున్న పని చేస్తాడు. ఇక ఆ వంశంలోని తక్కిన వారందరూ అలాగే చేయాలని భావిస్తారు. ఇది ఒక దైవికమైన భావం. అది సరే, కొన్నిసార్లు ఒక వంశంలోని గొప్పవాడు మరొకని చేతిలో ఓడిపోతాడు. ఇక ఆ ఓడిపోయిన వంశంలోని వారు ఆ గెలిచిన వారి వంశాన్ని ఓడించడం ఒక గొప్ప పనిగా వారి లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాగే హైహయులకు కూడా తమ పూర్వుడైన కార్తవీర్యార్జున్ని సంహరించిన పరశురాముడు మరియు బ్రాహ్మణులు అంటే వైరం. ప్రస్తుతం మన కథలోని మాహిష్మతి రాజైన ప్రసేనజిత్తుకు ఇలాంటి వైరవ్యామోహమే ఉంది. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రసేనజిత్ అయినా తనను అర్జునుడిగా పిలవాలని అందరినీ కోరుకుంటాడు. అంటే తను కార్తవీర్యార్జునుడు అన్నమాట. పూర్వం పరశురాముడు తన పూర్వీకుణ్ణి సంహరించాడు. అదే తానైతే పరశురాముణ్ణి సులభంగా వధించేవాడని అతని అహంకారం. పగ సాధించాలి అని ఆలోచిస్తూ ఒక పథకం వేశాడు. తన రాజ్యంలోని బ్రాహ్మణులు స్వవృత్తిని చేయరాదు, అందరూ కట్టెలమ్ముకుని బ్రతకాలి అని ఆదేశాలు ఇచ్చేశాడు. ఇక దాంతో బ్రాహ్మణులందరూ కట్టెలు కొట్టుకుని రావడానికి అడవులకు వెళ్ళేవారు. గొడ్డలి చేత పట్టుకుని అడవికి వెళ్లే ఆ బ్రాహ్మణులు పరశురాముణ్ణి తలపించేవారు. జుట్టు నడినెత్తిన ముడివేసి జంధ్యాలతో దోవతి పింజలు వెనుకకు కట్టి గొడ్డలి భుజాన వేసుకున్న ఆ ఊరి బ్రాహ్మణులందరూ పరశురాములే. అలా ఊళ్ళో తిరుగుతున్న బ్రాహ్మణులలో యువకులు కండపుష్టి ఉన్న బ్రాహ్మణులను రాజు సభకు పిలిపించుకుని తనతో యుద్ధం చేయమనేవాడు. నేను అర్జునుణ్ణి, నువ్వు పరశురాముడివి, నాతో యుద్ధం చేయి అనేవాడు. దానికి ఆ బ్రాహ్మణులు, రాజా, మేము పేద బ్రాహ్మణులం, మీతో యుద్ధం మాకెందుకు, మీరేమైనా అనుగ్రహించి ఇచ్చినచో అదే మాకు సర్వం అనేవారు. భార్యా బిడ్డలున్న మాకు ప్రభువుతో ఏం విరోధం అని కూడా అనేవారు. దీంతో రాజుకు కోపం వచ్చి నోటికొచ్చినట్లు పరశురాముణ్ణి బ్రాహ్మణులను తిట్టి పంపించేవాడు. అలాంటి బ్రాహ్మణుల్లో కొందరికి కోపమే రాదు, కొందరికి వచ్చినా దాన్ని దిగమింగుకునేవారు. ఇటువంటి ఒక సందర్భంలో ఒక బ్రాహ్మణుడు, రాజా, మీరు మా ఆవుని దొంగలించారా లేదా నా తండ్రిని వధించారా? మీతో నాకెందుకు వైరం అని పరాచకమాడాడు. ఇక అన్నదే పనిగా అర్జునుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి అతని ఆవుని దొంగలించి అతని తండ్రిని వధించి, ఇప్పుడు నాతో యుద్ధమాడి గెలిచి నీ ఆవును తీసుకుపో అని గద్దించాడు. శక్తికి మించి చేసే చమత్కారం ప్రాణాల మీదకు తెచ్చింది అని చివరికి కత్తిపోట్లతో ఆ బ్రాహ్మణుడు రాజభవనం నుండి వెనుతిరిగాడు. రాజు ప్రవర్తన వల్ల ఆ రాజ్యంలోని బ్రాహ్మణులు బిక్కుబిక్కుమంటూ బ్రతకడం మొదలుపెట్టారు. బలవంతులైన బ్రాహ్మణులు గొడ్డలి పట్టుకుని కట్టెలు కొట్టడానికి వెళ్తే వారు రాజుకి పరశురాముల్లా కనిపిస్తున్నారని కేవలం బలహీనమైన వృద్ధ బ్రాహ్మణులు మాత్రమే కట్టెలు కొట్టి వాటిని అమ్మడానికి మాత్రం యువ బ్రాహ్మణులను పంపడం ప్రారంభించారు. ఇది ఇలా ఉండగా బ్రాహ్మణుల సమూహంలో ఈ ఆపద నుండి ఎలా తప్పించుకోవాలా అని చర్చలు మొదలైపోయాయి.
రాజు ఎలాగో యుద్ధం అంటున్నాడు కదా, మనలో బలిష్ఠుడైన ఒకడు నిజంగానే యుద్ధం ఎందుకు చేయకూడదు అని తమ గొడ్డళ్లను బాగా పదును పెట్టించి కత్తి దెబ్బలు ఎదుర్కొనడం, అవతలి వాణ్ణి సంహరించడం బాగా అభ్యాసం చేసి రాజుతో యుద్ధం ఆడేటివాడు సిద్ధం కావాలని వారు నిర్ణయించుకున్నారు. కానీ ఆ ఒక్కడు ఎవరనేదే ప్రశ్న. లేక లేక ఒక పౌరుషం గల బ్రాహ్మణుడు నేను యుద్ధం చేస్తా అని ముందుకు వచ్చినా అతని తల్లిదండ్రులు వారించి వద్దనిపించేసేవారు. ఎవరో వచ్చి తమ ఆపదలను తొలగిస్తారనుకోవడం తప్ప తమ ఆపదను తొలగించుకుందాం అని ప్రయత్నం చేయగల సాహసం ఆ జాతికి లేదు. నిత్యం ప్రతి బ్రాహ్మణ గృహంలో ఈ చర్చలు జరుగుతూనే ఉండేవి. చర్చ చివరికి వేదాంత వాక్యములతో ముగిసేది. ఎవరు చేసిన పాపానికి వాడే పోతాడు, గొప్ప గొప్ప రాక్షసులే సంహరింపబడ్డారు, ఎవరి పాపం వాడిని సంహరిస్తుంది, ప్రజలను బాగా చూసుకోవాల్సిన రాజు ఇలా చేయకూడదు అని స్మృతి వాక్యములు, వేదవాక్యములు, పురాణ కథలు, ఆ చర్చలు వ్యర్థ ప్రయత్నంగా ఉండేవి. సరే, ఇదిలా ఉండగా బ్రాహ్మణ యువకులెవ్వరూ గొడ్డళ్లతో కనిపించకపోవడం రాజుకు ఆశ్చర్యం కలుగజేసింది. ఏంటి, యువకులందరూ బ్రతికే ఉన్నారా? అసలు ఈ జాతికి పౌరుషం ఉందా? లేదా యువకులందరూ రహస్యంగా యుద్ధ విద్య అభ్యసిస్తున్నారా? ఇలా రాజుకు ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. దాంతో కొంతమంది వృద్ధ బ్రాహ్మణులను తన సభకు పిలిచి విషయం ఏంటి అని అడిగి వారు చెప్పిన సమాధానం రాజుకి నచ్చక ఇంకా ఏదో రహస్యం ఉందని భ్రమపడి భటులతో బ్రాహ్మణ యువకులందరినీ తీసుకురమ్మంటాడు. ఆ బ్రాహ్మణ యువకుల్లో కొంతమందిని చంపి, కొంతమందిని గాయపరిచి, మిగిలిన వారిని దూషించి పంపిస్తాడు. ఈ సంఘటనతో ఆ రాజ్యంలోని బ్రాహ్మణుల దుఃఖం పోయి క్రోధం మొదలైంది. ఎలాగో రాజు హింసిస్తున్నాడు, ఎదిరించినా హింసిస్తాడు, ఎదిరించకపోయినా హింసిస్తాడు. అయ్యిందేదో అయ్యింది, ఎదిరించే హింసింపబడదామని శపథం చేస్తారు. సత్వగుణ ప్రధానమైన బ్రాహ్మణులను రజోగుణం పెంపొందించడానికి హైహయార్జునుడు ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఆ రాజ్యంలోని బ్రాహ్మణులు మనం బ్రతకాలంటే రాజుని ఎదిరించాలి, శత్రువును సంహరించాలి. మన దగ్గర ఖడ్గములు లేవు నిజమే, కానీ ఆ రాజిచ్చిన గొడ్డళ్ళున్నాయిగా, కత్తితో నరికితే తెగిపడే తల గొడ్డలతో నరికితే తెగదా అని ఆ రోజు నుండి యుద్ధ విద్య అభ్యసించడం ప్రారంభించారు. గొడ్డలితో పలు విధములా నరకడం చెట్లు నేర్పిన విద్య. ఉదాహరణకు, చెట్టు కొమ్మ చివర్న ఎండిన భాగం ఉందనుకోండి, దానికోసం చెట్టు చివరి వరకు వెళ్ళి ఆధారం కోసం కుడి చేత్తో పై కొమ్మను పట్టుకుని ఎడమ చేత్తో ఎండిన కొమ్మను నరకడం ఎడమ చేతికి అభ్యాసం. ఇలా రకరకాలుగా పరశువును ఉపయోగించడం నేర్చుకుని అందులో నిష్ణాతులయ్యారు ఆ ఊరి బ్రాహ్మణులు. ఇలా ఒకరోజు కనిపించక అర్జునుడికి ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు. విశాలమైన రొమ్ము, పెద్ద భుజాలు, పెద్ద కళ్ళు, జటాజూటం, స్వచ్ఛమైన యజ్ఞోపవీతం, సిద్ధం అన్నట్లు బిగించి కట్టుకున్న ధోవతి. అతన్ని చూసి ఒక నవ్వు నవ్వి, నీవెవడివోయ్, నిజంగానే పరశురాముడివా ఏమి అని ప్రశ్నించాడు రాజు. ఆ బ్రాహ్మణుడు, ప్రభూ, కట్టెలు కొట్టుకొనుచున్నాను అని సమాధానం ఇచ్చాడు. నాతో యుద్ధం చేస్తావా అని రాజు అడిగాడు. ప్రభు, ఇక్కడ చేయను, రాజమందిరంలో అయితే చేస్తా అని ఆ బ్రాహ్మణుడు జవాబిచ్చాను. హైహయుడు ఆశ్చర్యంతో అదేమి అని అడుగుతాడు. ఇక్కడ మిమ్మల్ని వధిస్తే నేనేదో దొంగతనంగా చంపానని నిందిస్తారు, అదే రాజమందిరంలో అయితే అందరి ముందు చంపవచ్చు అంటాడు. హైహయునికి పట్టరాని కోపం వచ్చింది. తక్షణమే వాణ్ణి చంపాలి అనుకుని మళ్ళీ ఇతనెవరో మహాబలశాలి వలె కనిపిస్తున్నాడు, రాజమందిరంలో అపాయం ఎదురైతే సైనికులతో వీణ్ణి సంహరించవచ్చు, సరే అని రాజమందిరానికి రమ్మన్నాడు రాజు. నేను గుర్రం మీద వెళ్తాను, మరి వెనుక నుండి నువ్వు రాకుండా జారుకుంటే ఎలా అని ప్రశ్నిస్తాడు హైహయుడు. దానికి ఆ బ్రాహ్మణుడు, రాజా, మీరు గుర్రం మీద రావడం కాదు, మీ గుర్రమే నా వెనకాలొస్తుంది, అది నా వేగం అంటాడు. హైహయుడు గుర్రాన్ని వేగంగా పరిగెత్తిస్తాడు. ఆ మహావీరుడు కూడా దానికి సమానంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. హైహయుడు ఆశ్చర్యపడి, ఇప్పుడు నువ్వు గుర్రం ఎక్కిరా, నేను పరిగెడతా అంటాడు. ఆ బ్రాహ్మణుడు,
నవ్వి "హ, నేను కూర్చుంటే బరువు మోయలేక గుర్రం చచ్చిపోతుంది" అని అంటాడు. దీంతో హైహయునికి కొంత జ్ఞానోదయం కలుగుతుంది. అతను పురాణములన్నీ విన్నవాడే. బకాసురుణ్ణి చంపడానికి వచ్చిన భీముణ్ణి చూసి తనను చంపడానికే వచ్చాడని గ్రహిస్తాడు బకాసురుడు. ఇలాంటి భావమే హైహయునకు కలుగుతుంది. "నీవు నన్ను వధించుటకు వచ్చావా?" అని అడుగుతాడు. "అవును, నేనందుకే వచ్చాను. నీ దేశంలోని బ్రాహ్మణులందరూ నన్ను పిలిపించారు. నేను వచ్చాను. ఇప్పుడు నిన్ను వధిస్తాను" అంటాడు. హైహయుడు, "నీవు నన్ను నా కోటలో వధించలేవు. నిన్ను సైనికుల చేత బంధించి కారాగారంలో చిత్రవధ చేయిస్తా" అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, "ఓ పిచ్చిరాజా, నీ కోటలో నా అనుచరులు 100 మంది ఉన్నారు. అదిగో నీ కోట వద్దకు వచ్చాంగా, కోట చుట్టూ చూడు, ఎంతమంది బ్రాహ్మణులు, ఆ పక్షం వహించువారు నిన్ను నీవు చేయు దుర్మార్గములను నాశనం చేయడానికి ఆయుధాలు పట్టుకుని ఉన్నారో చూడు. నీవు ఈరోజు వేటకు బయలుదేరావని నాకు తెలుసు. నీకోసమే నేను అక్కడున్నా. ఇక్కడంతా సిద్ధం చేసి పెట్టా. నీ సేనలో సగానికి సగం నా పక్షం వారు. నీ సేనా నాయకుల్లో ఉభయవేతనులున్నారు" అని అంటాడు. దానికి హైహయుడు కోపంతో, తీవ్రమైన ఆలోచనలతో ఇలా అన్నాడు, "ఉభయవేతనులనగా ఎవరు?" దీనికి ఆ బ్రాహ్మణుడు, "ఆ మాత్రపు రాజనీతి తెలియని వాడవు నీవు. ఉభయవేతనులనగా 2 జీతములు తీసుకొనిడివారు, గూఢచారులు. కాబట్టి రాజా, ఇప్పటికైనా నీవు నీ దుర్మార్గాలను వదిలి రాజ్యమును ధర్మముగా పాలిస్తానని నా పాదాల మీద పడి వాగ్దానం చేసినచో నిన్ను వదిలివేస్తా" అని అంటాడు. టరాని కోపంతో ఆ బ్రాహ్మణుడి మీద హైహయుడు దాడి చేస్తాడు. హైహయుడు అతని తలను నరుకుతాడు. ఇదంతా నిమిషాల్లో జరిగిపోయింది. ఇలా మాహిష్మతిపురం యొక్క సర్వక్షత్రియ వంశము ఆనాడు నిర్మూలింపబడింది. కథ నుండి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మీరేం నేర్చుకున్నారో కమెంట్స్లో చెప్పండి. జై శ్రీమన్నారాయణ.